ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ యూ. ఫ్లోలో వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. ఏంటి ఫ్లవర్ పట్టుకొని వచ్చావు? ఐ లవ్ యూ. ఐ టు. ఏమే నా డబ్బులతో బాగా దొబ్బి తిని ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? ఉంటూ వస్తున్నా. ఎస్ మిత్ర తోగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నీకోసం నా మనసుని చంపేసుకున్నా, కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ తింటే నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు. అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా. నువ్వు అడిగితే 10 ఐస్ క్రీమ్ అయినా కొనిచ్చేవాటి కదరా. బుజ్జి కళ్ళల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా. ఎప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసుకున్నాను, ఈ ఒక్కసారి నా కళ్ళలో చూడు బాబా. 1 year గా నేను ట్రై చేస్తే 1 hour లో వీడు పికప్ చేసేస్తాడు. దీనికి కారణం బాబాయ్. ఏం చేద్దాం ఏదైనా చెయ్యాలి. ఏరా నా లవ్ నాకు దూరం చేస్తావా? నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా. ఒక్క లవర్ నీ ఇంకోటి పికప్ చేస్తే ఆ ఫీలింగ్ ఎటు అనుభవించాలరా నా బాబాయ్. ఎవరు చూడలేదు. ఇంగి ఈ కారుకు బౌలింగ్ ఎందుకు? నా థ్రోయింగ్ చాలు. టైమింగ్ మిస్ అయిపోయింది. కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేశాడు. దగ్గరకు వస్తున్నాడే. చెప్పు. యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కో. అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేం WWF కాదు. ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు. ఆ కారణం అది కాదురా. అయితే నాకేంటి? ఐ వాంట్ రివెంజ్. నువ్వు నాలోని చెడగొట్టా, నేను నీలో. ఐ లైక్ యూ. చెప్తానాయాల. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎవరు చూడలేదు. డాడీ. యా వడియా ఏంటి నాతో ఏదని చెప్పాలా? మీతో ఓ విషయం చెప్పాలి. ఏంట్రా అది? డాడీ, నేను ఒక అతన్ని లవ్ చేశాను. రియలీ? ఎస్ డాడ్. ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను, కానీ పెద్దాని అయిపోయావు. పరిచయం చేస్తావు మరి? షూర్ డాడీ. బాయ్ బాయ్. రవీంద్ర సార్. వాడెవడో కనుక్కో. ఎస్ సార్. సార్ మన మేనేజర్ గారు వచ్చారు. సార్ రమ్మన్నారంట. నా కూతురు ఒకడు ప్రేమిస్తున్నాడు. వాడిని ఏం చేద్దాం నాకు అరగంట టైం ఇవ్వండి సార్. వాడి తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ అభిప్రాయం ఏంటి? అతను చెప్పింది కరెక్ట్ సార్. అది నీ తమ్ముడైతే జస్ట్ జోక్ చేశానంతే. నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. హలో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయన్నారు రిషి. హాయ్. హాయ్ వదినా. తిన్న మా ఫ్రెండ్ సంధ్య. నమస్తే. బాగున్నావా? సరే నువ్వు జ్యూస్ తాగుతా ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటా. సరే వదినా. ఎలా ఉంది? కారా బాలేదు. తొక్కులో కార్ గురించి కాదు నేను అడిగింది, నీ గురించి. బానే ఉంది. అయినా సంధ్య నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్. అంత ఖరీదైన కార్ ని రూపాయి చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసావు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో? దేవరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నీకు దేవరాజ్ గారు తెలుసా? తెలిసే. నీ పర్సనల్ గా కూడా కలిసాను ఆయన్ని. నా ఫాదర్. ఫాదరా? ఐ మీన్ లవ్ సార్.
ఆ అమ్మాయి నీకంటే పూరా రిచ్చా లేక నీరేంజా? అదేం సార్ అలా అడిగారు? ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు, ఆశ. ఆశ పడద్దు, నేనిష్టపడను. రిషి ఎక్కడికి? రిషి 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 ఆగు రిషి. రే రిషి, Please. ఎక్కడ రా? రిషి. ఎక్కడికి వెళ్తున్నావు? మిస్టర్ దేవరాజ్, ఏ రిషి, వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. వాట్ ఆర్ యు టాకింగ్? నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా, నా కూతుర్ని మర్చిపోవని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా. నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా? చూడు రిషి, నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు. నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది. పిచ్చోడు, ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలిసినోడు భర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా? కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అవునరా, మీ పెళ్లికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు. ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను, సారీ సార్. ఇంకా సారేంటయ్యా, నన్ను మావయ్య అని పిలు. నువ్వు అక్కడ ఉండి నేనిక్కడ ఉంటే, నేనిక్కడ ఉండి నువ్వు అక్కడ ఉంటే ఎంత కష్టం కదా. అది కాదు నాన్న, ఆ, సంధ్య విషయం అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. దానికి సీరియస్ గా ఆకాశంలో చూడడం దేనికి? మెట్లు దిగి కిందకెళ్ళి కిచెన్ లో అమ్మ ఉంటుంది, చెప్పే. అమ్మో, హైదరాబాద్కి వెళ్ళి చదువుకోకుండా ప్రేమించడానికి తెలిసిందనుకో ఓ. చంపేస్తది. ఐడియా ఏంటిది? మా ఇద్దరు విషయం నీకు సడన్ గా తెలిసినట్టు ఇలా అంతా చెప్పాను. అమ్మో, ఆ ఒక్కటి మాత్రం నన్ను అడుగుకో. నాన్న ప్లీజ్ నాన్న, చెప్పినా చూడు మై సన్, వాటర్ తో నిండిన కుండలాగా ప్రేమ ప్రాబ్లమ్స్ తో నిండి ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు నిజమైన ప్రేమ కూడా అయితే అమ్మని ఒప్పించుకో. అయినా నీ ప్రాబ్లం నీ ప్రేమ నువ్వు సాల్వ్ చేసుకో. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? ఆ, ఈ హౌస్ కి ఓనర్ ని. గెటప్ చూసి సేల్స్ మెన్ అనుకున్నా. సేల్స్ మెన్. నన్ను క్షమించండి మావయ్య. మావయ్య? అవును మావయ్య, ఆశీర్వదించండి. హ? ఒరే, ఆ అమ్మాయిని డాడ్ గా ఇంటికి తెచ్చాయంట్రా? నీ లైఫ్ నీ ప్రాబ్లం అన్నావు, తెచ్చాను. ఆ, ఈ విషయం అమ్మకు తెలిస్తే? అదే అర్థం కావట్లేదు నాన్న. ఓ పని చేయి, ఆ. రిషి ఫ్రెండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయని 10 రోజులు ఇక్కడ ఉంటుందని మేనేజ్ చేయి. నీ ప్రేమ నీ ప్రాబ్లమ్స్ నా, నువ్వు నా, సాల్వ్ నా, చేసుకో. నా, నా, నన్ను please, మాత్రం ఇన్వాల్వ్ నా, చేసుకో. please, నా, encourage చేసి, సారీ నా, 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 please, సారీ సారీ సారీ. నాకేం తెలియదు. రిషి ఫ్రెండ్ టండి, ఏదో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయట. పాపం ఆడపిల్ల 10 రోజులు ఎక్కడో ఉంటారంటే నేనే మన ఇంట్లో ఉండమని చెప్పాను. నాకు ముందే తెలుసు. నేను చెప్పలేదు, మీకెలా తెలుసు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. నేనెప్పుడు నమస్తే. నమస్తే అండి. జ్యూసులో జిన్ను కలిపితే భలే ఉందరా. హలో, ఏంట్రా? నీకు కూడా లవ్ మెసేజ్ లేంట్రా? సచ్చినోడు మళ్ళీ బతికేట వచ్చాడురా. మెసేజ్ ఏంటో చెప్పరా. అబ్బా, బంగారం. చేసేయండి నా కొడుకుని. వెళ్ళండి. ఎవరైలంతా అరే మనం డీటెయిల్స్ కనుక బేసిస్ ఎలా ఉన్నారు, పరిగెత్తరా. పదరా. ఏయ్, ఏయ్, ఏయ్. పోనీ. దిబ్బో, దిబ్బో, దిబ్బో. ఓరి అబ్బా, ఏం పరిగెత్తున్నాడు వీడు? అరే వాడు వాడేనా? అరే పట్టుకోవాలి తెలుసు కదా. అరే అడ్డముట్టాడు, అడ్డముట్టాడు. రైట్ దిప్పు, రైట్ దిప్పు, రైట్ దిప్పు. చూడా, సీరియస్ వెయిట్ చేసుకో. వాడు నేరుగా పరిగెత్తున్నాడు. నేను మీకు భయపడి పారిపోలేదురా, అక్కడ జనాలకు డిస్టర్బెన్స్ ఉంది కానీ పరిగెత్తా. అయినా మీ ఎమోషన్ చూస్తుంటే నన్ను ఏదో చంపేసేలాగే ఉన్నారా. చంపేసుకుందా గానీ మీకు నాకు సంబంధం ఏంట్రా? అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వండి రా. క్లారిటీ మాకు కావాలరా. నేను యాక్సిడెంట్ చేసి చంపించాం కదా. యాక్సిడెంట్ చేయించింది మీరా? అసలు నన్ను చంపేందుకు గొడవలు మన మధ్య ఉన్నారా? అవురా, పబ్ రోడ్ కాడ జరిగింది మర్చిపోయినావురా.
అరే అదే అడుగుతుండే ఎవరినో కొని పంపిరా పోయి సరే అన్నా ఎవరు లేరంట. ఈయనబ్బా ఎక్కడ సచ్చారు అందరూ? అరే అన్నా ఇవాళ వీకెండ్ కదా, ఈ రాత్రి ఎవరు దొరకరు. రేయ్ లపాకి కోసం చూస్తుంటే లాలీపాప్ దొరికిందేంట్రా? అవునా, ఆ వచ్చేది ఎట్లుండేదేమో గానీ ఇది మాత్రం మస్తుందనా, మస్తుందా? అవునా, ఆగు ఆగు ఆగు, కత్తిలాగా ఉన్నావే. దా బండి ఎక్కు. ప్లీజ్, నేను మీరు అనుకున్నట్టు కాదు. ఏ దావే వదలండి. దా. ఏదో వాడుతున్నామో ఆడు. పవర్ఫుల్ ఉంది, వస్తా. వచ్చేసా. అరే దొరికిపోయావు, ఇప్పుడు ఎక్కడ వెళ్తావు డార్లింగ్? వద్దు. హే తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నా, పని అయ్యాక దాన్ని వదిలేస్తాను. వెళ్ళ. కేటాడు క్షణంలో మాయమైపోయాడు. ఎట్టినాడు చూస్తారంటే నా బామ్మర్తిని చంపినోడు రొమ్ము విరుచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాణ్ణి చంపామన్న భ్రమలో తిరుగుతున్నారు. చెత్త నా కొడకల్లారా, సిగ్గులేదురా? మన ఆచార్యం చంపినోడు ఇదేనా? నరకండ్రా కొడుకుని. అన్నా 1 minute నేను మీతో మాట్లాడాలన్నా, ఆ తర్వాత మీ ఇష్టం. రాయ్ వదలండ్రా. అన్నా మీ బామ్మర్ది నేను కావాలని చంపలేదన్నా. అతనేదో తాగేసి నా ఫ్రెండ్ని రేపు చేయబోతుంటే అడ్డుపడ్డానంతే. ఆ గొడవలో మీ బామ్మర్ది చనిపోయిన విషయం కూడా మీ వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అలా జరుగుతుంది అనుకోలేదన్నా. దయచేసి అర్థం చేసుకున్నాను, క్షమించండి అన్నా. రాయ్ రాయ్ రాయ్, నీకెంత ధైర్యం ఉంటే నా బామ్మర్దినే చంపి నా ఇంటికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతావురా? ధైర్యం కదన్నా, భయం. బ్రతకాల నా ఆశ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అన్న నేను కత్తి పట్టుకున్న స్టేట్ రోడీని కాదు, కాల్ ఎగరేసుకుని తిరగడానికి స్ట్రీట్ రోడీని కూడా కాదన్న. నేను ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అన్నా. అన్నా నేను చేసిన తప్పుకు నన్ను ఆల్రెడీ చంపేశారన్న. ఏదో నా అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. రాయ్, అది నీ అదృష్టం కాదురా, ఈ చెత్త నా కొడుకుల చేతగానితనం. ఏదేమైనా అది నా అదృష్టమే కదన్నా. రేయ్, ఏంట్రా అదృష్టం అదృష్టం అంటావు? నిజంగా నువ్వు అదృష్టవంతుడివైతే ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకో చూద్దాం. నేను తప్పించుకోవడానికి రాలేదన్నా, నా తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను. రేయ్, నువ్వు బలుపుతో మాట్లాడుతున్నావో భయంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నావురా. కన్విన్సింగ్ గానా? ఆడు భయంతో మాట్లాడలేదన్నా, బలుపుతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకు, నరికేయండి. ఎలా మైఖేల్? తలదించుకున్న వాడి తల ఎలా నరకను? తలక ఎత్తుమోనా? రాయ్, నువ్వు అదృష్టవంతుడివి కదా, నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపో. బతకడానికి ట్రై చెయ్యి. గడువు దాటితే వదిలేస్తా, దొరికితే నరికేస్తా. పో. చాలా థ్యాంక్స్ అన్నా, కానీ 1 నెల రోజుల్లో నువ్వు ఎప్పుడు చంపేస్తావని భయంతో నీ నుంచి నేను పరిగెత్తి ఏదో ఒక రోజు ఆ టెన్షన్ లో నేనే పోతానన్నా. 1 నెల రోజులు వద్దన్నా, 1 వారం రోజులు పెట్టుకుందాం. ప్లేస్ మన వైజాగే. ఈ 1 వారం రోజులు ఫ్రెండ్స్ తో ఆర్కే బీచ్ లో మందు కొడతా, జగదాంబ సెంటర్ లో టీ తాగుతా, నీకు అందుబాటులో ఉంటానన్నా. ఈ 1 వారంలో నన్ను చంపేయి, లేదా నన్ను వదిలే. సరే పోరా. సరే పోరా,
ఈ వారం రోజుల్లో నిన్ను చంపకపోతే వదిలేస్తా. థ్యాంక్స్ అన్నా. మైకేల్ చంపేస్తానన్నా.